కాసేపట్లో తెలంగాణ భవన్ లో కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టనున్నారు. తెలంగాణ భవన్ దగ్గర నేతల హడావిడి కనిపిస్తోంది. తెలంగాణ భవన్ దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏసీబీ కేసు నేపథ్యంలో కేటీఆర్ ప్రెస్ మీట్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. హైకోర్టులో రేపు క్వాష్ పిటిషన్ వేసే యోచనలో కేటీఆర్ ఉన్నట్టు తెలుస్తోంది. న్యాయ నిపుణులతో కేటీఆర్ చర్చలు జరుపుతున్నారు. ఎఫ్ఐఆర్ నమోదు కావడంతో క్వాష్ పిటిషన్ వేసేందుకు అవకాశం ఉంది. ఇక మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ సమావేశంలో ఫార్ములా ఈ రేస్ కు సంబంధించి తనపై వస్తున్న ఆరోపణలపై స్పష్టత ఇచ్చే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం అంటే ఈ రోజు కేసు నమోదు చేయడంతో కేసుకు సంబంధించి కూడా న్యాయపరంగా ఎలా వెళ్లాలన్న అంశంపై కూడా పార్టీ నేతలతో కేటీఆర్ చర్చిస్తున్నారు. ప్రస్తుతం నందినగర్ లోని నివాసంలో న్యాయ నిపుణులతోనే కేటీఆర్ భేటీ అయినట్టు తెలుస్తుంది. న్యాయ నిపుణుల సూచన మేరకు ప్రస్తుతం రేపు హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేసేందుకు రెడీ అవుతున్నట్టు మనకు సమాచారం వస్తుంది. రేపు క్వాష్ అంటే కేసును కొట్టివేయాలని క్వాష్ పిటిషన్ కూడా వేసే అవకాశం ఉన్నట్టు స్పష్టంగా మనకు సమాచారం వస్తుంది. న్యాయ నిపుణుల సలహా మేరకు హైకోర్టును ఎలా ఆశ్రయించాలి అన్న దానిపైనే చర్చ జరుగుతున్నట్టు తెలుస్తుంది. మరి కాసేపట్లో తెలంగాణ భవన్ కు కేటీఆర్ వచ్చి ఆ ఫార్ములా ఈ రేస్ కు సంబంధించి ఆ గతంలో తీసుకున్న అంటే ప్రభుత్వ పరంగా తీసుకున్న నిర్ణయాల్లో జరిగిన అన్ని అంశాలను వివరించే అవకాశం ఉంటుంది. దాదాపు 2 నెలల క్రితం కేటీఆర్ ఒక మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం కూడా జరిగింది. సుమిత్ర, అంటే శ్రీకాంత్, ఇప్పటికైతే ఎఫ్ఐఆర్ నమోదైపోయింది. అంటే కేటీఆర్ ఏం మాట్లాడతారు? అంటే ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత దానికి సంబంధించి మాట్లాడే అవకాశం ఉంటుందా? రాజకీయ విమర్శలు చేసే అవకాశం ఉంటుందా? లేకపోతే ఏ విధంగా, అంటే పరిమితులు ఎలా ఉంటాయి ప్రెస్ మీట్ లో? అంటే ఖచ్చితంగా చెప్పుకోవాలంటే ఎఫ్ఐఆర్ నమోదైనప్పటికీ గతంలో అంటే కేటీఆర్ గతం నుంచి కూడా ఒకటే మాట చెప్తున్నారు. ఇందుకు సంబంధించి తాను ఏ విచారణ అయినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానని, ఎలాంటి అవినీతికి పాల్పడలేదన్న ఒక స్పష్టమైన అభిప్రాయాన్ని కేటీఆర్ వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వ పరంగా జరిగిన చెల్లింపుల్లో కూడా ఎక్కడ అవినీతి చోటు చేసుకోలేదని, మున్సిపల్ శాఖ మంత్రిగా తాను తీసుకున్న నిర్ణయాన్ని అధికారులు అమలు చేశారన్న ఒక స్పష్టమైన అభిప్రాయాన్ని గతంలోనే కేటీఆర్ వ్యక్తం చేశారు. ఇప్పుడు కూడా అదే అభిప్రాయం చెప్పే అవకాశం ఉంటుంది. రాష్ట్ర పరువు ప్రతిష్ట పెరిగే విధంగా ఈ ఫార్ములా ఈ కార్ రేసింగ్ హైదరాబాద్ లో నిర్వహించేందుకు తాము ఏర్పాట్లు చేశామని, 2023లో నిర్వహణ పూర్తి సమర్థవంతంగా నిర్వహించామని చెప్తున్నారు. 2024లో నిర్వహించేందుకు తాము అడ్వాన్స్ గా మాత్రమే డబ్బులు చెల్లించామని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్ రేస్ నిర్వహణను విరమించుకోవడంతోనే ఆ అడ్వాన్స్ గా చెల్లించిన డబ్బులు ప్రభుత్వానికి ఆ సంస్థకు ముట్టజెప్పినట్లయిందన్న అభిప్రాయాన్ని కేటీఆర్ వ్యక్తం చేసే అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ ప్రభుత్వం కార్ రేస్ నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లయితే ఖచ్చితంగా తమ నిధులు సద్వినియోగమే అయ్యేవని బీఆర్ఎస్ వాదిస్తా ఉంది. కేటీఆర్ కూడా గతంలోనే ఇదే అంశంపై స్పష్టత ఇచ్చారు. ఇప్పుడు కూడా అదే అంశంపై స్పష్టత ఇచ్చే అవకాశం ఉంటుంది. ఏ ఒక్క రూపాయి కూడా తాము అవినీతి అక్రమాలకు పాల్పడలేదని కేటీఆర్ చెప్పే ఛాన్స్ కనిపిస్తుంది. సుమిత్ర, అంటే శ్రీకాంత్, ఈ ఫార్ములా ఈ కార్ రేసింగ్ కి సంబంధించి ఎప్పుడు టాపిక్ స్టార్ట్ అయిందో అప్పటి నుంచి కూడా కేటీఆర్ తన వర్షన్ చెబుతూ వస్తూ ఉన్నారు. అయినా కూడా ఈరోజు ఎఫ్ఐఆర్ అయితే నమోదైంది. మరి ఎఫ్ఐఆర్ లో కేటీఆర్ చెప్పిన ఏదైతే వర్షన్ ఉందో దానికి ఆపోజ్ గా ఎఫ్ఐఆర్ లో ఏమైనా పాయింట్స్ ఉన్నాయా? ఎఫ్ఐఆర్ కు సంబంధించి ప్రభుత్వంపై ముందు నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ విమర్శలు చేస్తూ వస్తుంది. రాజకీయ కుట్రల కారణంగా, కక్ష కారణంగానే తమను కేసుల్లో ఇరికించే ప్రయత్నం చేస్తుందని చెప్తూ వస్తుంది. అవే సెక్షన్లను కూడా నమోదు చేసినట్టు కొద్దిసేపటి క్రితం బయటకు వచ్చిన ఎఫ్ఐఆర్ ద్వారా మనకు తెలుస్తుంది. 120B సెక్షన్ కానీ 409 సెక్షన్ కానీ ఈ నేరపూరితమైన కుట్రలు, ప్రభుత్వంలో ఉండి అధికార దుర్వినియోగం చేశారన్న కుట్రలను, అభియోగాలను కేటీఆర్ పై ప్రభుత్వం మోపింది. ఇందుకు సంబంధించి అధికారులు పూర్తి స్థాయిలో విచారణ నిర్వహించనున్నారు. ప్రభుత్వ పరంగా నిధులు చెల్లించడం వెనుక జరిగిన తతంగం ఏమిటి, అందుకు కారణమయ్యే పరిస్థితులు ఏమిటన్న దానిపై పూర్తి స్థాయిలో విచారించే అవకాశం ఉంటుంది. ఏసీబీ అధికారులు ఎలా విచారిస్తున్నారు దానిపైన ఇప్పుడు గులాబీ పార్టీలో హాట్ గా చర్చ జరుగుతుంది. నోటీసులు ఇచ్చి విచారణ చేస్తారా, నోటీసులు ఎప్పుడు ఇస్తారో, నోటీసులు రేపే ఇచ్చే అవకాశం ఉందా, ఆ సమయం తీసుకునే అవకాశం ఉందా అన్న దానిపై కూడా ఒక చర్చ జరుగుతుంది. అయితే తాము మాత్రం ఎలాంటి అవినీతి అక్రమాలకు పాల్పడలేదని, ఈ విషయంలో ఎలాంటి విచారణకైనా తాము సిద్ధంగా ఉన్నామని గతంలోనే వర్కింగ్ ప్రెసిడెంట్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా అదే అభిప్రాయం చెప్పే అవకాశం ఉంది. సుమిత్ర, అంటే శ్రీకాంత్, కేటీఆర్ అక్కడికి చేరుకున్నారా? ఇంకెంతసేపట్లో ప్రెస్ మీట్ స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది? కేటీఆర్ ఇప్పుడు అంటే నందినగర్ లోని తన నివాసంలో న్యాయ నిపుణులతో పాటు కొంతమంది కీలక నేతలు నందినగర్ లో నివాసంలో భేటీ అయ్యారు. ఈ కారణంగా మీడియా సమావేశం
కొద్దిగా జాప్యం అయ్యే అవకాశం ఉంటుంది. షెడ్యూల్ ప్రకారం అయితే ఉదయం ఈ సాయంత్రం 8 గంటలకు మీడియా సమావేశం మొదలు కావాల్సి ఉంది. న్యాయ నిపుణులు కీలక నేతలతో భేటీ నేపథ్యంలో ఈ సమావేశం కొద్దిగా జాప్యం జరిగే అవకాశం ఉంటుంది. మరో 15-20 నిమిషాల్లో ఈ సమావేశం ప్రెస్ మీట్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ రోజు లగచెర్ల రైతులకు కూడా బెయిల్ దక్కడం, మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి కూడా కొద్దిసేపటి క్రితం చెర్లపల్లి జైలు నుంచి బయటికి రావడంతో నరేందర్ రెడ్డిని లగచెర్ల రైతులకు ఘన స్వాగతం పలికేందుకు ఆ నియోజకవర్గం నుంచి కొడంగల్ నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు తెలంగాణ భవన్ కు తరలి వచ్చారు. కార్యకర్తలు తరలి రావడంతో ఈ ప్రాంతంలో అంటే తెలంగాణ భవన్ కు వచ్చే రహదారులన్నీ ట్రాఫిక్ తో నిండిపోయాయి. ఈ కారణంగా మీడియా సమావేశం కూడా కొద్దిగా లేట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. మరి కాసేపట్లో నందినగర్ నివాసం నుంచి తెలంగాణ భవన్ కు కేటీఆర్ చేరుకుని లగచెర్ల రైతులతో కూడా భేటీ అవుతారు. బెయిల్పై విడుదలైన రైతులతో భేటీ అవుతారు. మీడియా సమావేశాన్ని కూడా నిర్వహిస్తారు. ఇప్పటికే పలువురు టీఆర్ఎస్ పార్టీ నేతలు తెలంగాణ భవన్ కు చేరుకున్నారు. కేటీఆర్ వస్తున్నారన్న సమాచారంతో కీలక నేతలు కొంతమంది మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు కూడా తెలంగాణ భవన్ కు చేరుకున్నారు. అంటే శ్రీకాంత్, ఇప్పటికే ఏవన్ గా కేటీఆర్ ఏటుగా ఐఏఎస్ అరవింద్ కుమార్ ని కూడా చేర్చారు. మరి అరవింద్ కుమార్ వర్షన్ కూడా అంటే అరవింద్ కుమార్ కూడా వచ్చే అవకాశం కనిపిస్తుందా? కేటీఆర్ తో పాటు ఇంకెవరెవరు ప్రెస్ మీట్ లో మాట్లాడే ఛాన్స్ ఉంది? అంటే ఇది రాజకీయంగా జరుగుతున్న చర్చ కాబట్టి, రాజకీయంగా జరుగుతున్న అంశం కాబట్టి ఇక్కడ అధికారులు ఎవరు పాల్గొనే అవకాశం లేదు. కేటీఆర్ అధికారుల దీంట్లో అంటే నిధుల చెల్లింపులో అధికారుల పాత్ర ఏమీ లేదని, ప్రభుత్వ పరంగా తీసుకున్న నిర్ణయాన్ని వాళ్ళు అమలు చేసినట్టు మున్సిపల్ శాఖ మంత్రిగా తాను తీసుకున్న నిర్ణయాన్ని మాత్రమే అధికారులు అమలు చేశారని గతంలోనే స్పష్టత ఇవ్వడం జరిగింది. అధికారులు కూడా ఆ విషయాన్ని ఇంతకు ముందే ప్రకటించారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో భాగంగా ఆ చెల్లింపులు తాము చేశామని, తమకు ప్రత్యేకంగా ఎలాంటి అభిప్రాయం కానీ తమ వ్యక్తిగత నిర్ణయం కాదని అభిప్రాయం అధికారులు గతంలో వ్యక్తం చేయడం జరిగింది. కేటీఆర్ కూడా తాను మున్సిపల్ శాఖ మంత్రిగా తీసుకున్న నిర్ణయాన్ని ఉన్నతాధికారులు అమలు చేశారని ప్రకటించారు. ఈ నేపథ్యంలో అధికారులు ఈ విషయంలో అంటే ఈ తెలంగాణ భవన్ వేదికగా జరిగే మీడియా సమావేశంలో అధికారులు పాల్గొనే అవకాశం లేదని చెప్పుకోవచ్చు. అధికారులు ఏమైనా ఉంటే విచారణ అధికారుల ముందు తమ వాదన వినిపించే అవకాశం ఉంటుంది. గతంలో ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని ఎందుకు తీసుకుంది, 2023లో కార్ రేసింగ్ సందర్భంగా ఎలాంటి కార్యాచరణ అమలు చేశాము, 2024లో నిర్వహిస్తే ఈ కార్ రేస్ నిర్వహిస్తే ఎలాంటి కార్యాచరణ అమలు చేయాలన్న దానిలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు ఏసీబీ అధికారులకు తెలియజేసే అవకాశం ఉంటుంది. సుమిత్ర, అంటే శ్రీకాంత్, ఎఫ్ఐఆర్ నమోదైన క్రమంలో తెలంగాణ భవన్ దగ్గర ఎలాంటి వాతావరణం కనిపిస్తుంది? బీఆర్ఎస్ శ్రేణుల్లో ఎలాంటి వర్షన్స్ వినిపిస్తూ ఉన్నాయి? ప్రభుత్వం కుట్ర కారణంగానే అంటే రాజకీయ కక్షతోనే ఈ కేసు నమోదు చేసిందన్న అభిప్రాయాన్ని నేతలంతా వ్యక్తం చేస్తున్నారు. అక్రమంగా కేటీఆర్ పై కేసు నమోదు చేయడాన్ని తప్పుపడుతున్నారు. కేటీఆర్ పై కేసు నమోదు చేస్తున్నారు. కేటీఆర్ పై కేసు నమోదు చేసిన విషయం తెలుసుకున్న పలువురు నేతలు కేటీఆర్ మీడియా సమావేశాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడంతో వారంతా కూడా తెలంగాణ భవన్ కు చేరుకుంటున్నారు. దీంతో పాటు లగచెర్ల రైతులు కూడా పెద్ద ఎత్తున తెలంగాణ భవన్ కు చేరుకున్నారు. దీంతో ఇక్కడ తెలంగాణ భవన్ లో ఒక కోలాహలమైన వాతావరణం అవుతుంది. మరోవైపు నేతల్లో ఒక ఆందోళన కూడా కనిపిస్తుంది. రాజకీయంగా కుట్రతో కేటీఆర్ పై కేసులు నమోదు చేయడంతో కేటీఆర్ ని అరెస్ట్ చేస్తారా అన్న ఒక అనుమానాలు నేతల్లో వ్యక్తం అవుతున్నాయి. గత కొద్ది రోజులుగా కేటీఆర్ ను ఖచ్చితంగా ప్రభుత్వం అరెస్ట్ చేస్తుందన్న ఒక ప్రచారం కూడా జోరుగా జరుగుతుంది. ఈ పరిస్థితుల్లో కేటీఆర్ ను అరెస్ట్ చేస్తారన్న ఒక ఆందోళన నేతల్లో కనిపిస్తున్న నేపథ్యంలో నేతలు పెద్ద ఎత్తున తెలంగాణ భవన్ కు చేరుకుంటున్నారు. సుమిత్ర, థ్యాంక్ యూ శ్రీకాంత్.